హౌ డస్ పువర్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ హీలింగ్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ సర్క్యులేషన్ లేకపోవడం ఒక పెద్ద ప్రమాదం. షుగర్ లోని ఒక వ్యాధి వస్తుంటే దాన్ని మైక్రో యాంజియోపతి అంటారు. ఈ దీంట్లో ఏంటవుతుందంటే రక్త నరాలు షుగర్ లోని దానికి ఉండే సర్క్యులేషన్ ఆగేటప్పటికి ఆ రక్త నరాలే మూసుకుపోతాయి. ఈ మూసుకుపోవడం దాదాపు గుండె లెవెల్ నుంచి కింద వరకు మూసుకుపోతా ఉంటాయి. కాబట్టి ఓన్లీ మైక్రో యాంజియోపతి కాదు, మ్యాక్రో యాంజియోపతి కూడా. అంటే ఏంటి, పైనుంచి వచ్చే నరాలన్నీ కూడా సన్నబడిపోవడం, ఆఖరి దాకా చెయ్య లేకపోతే అరికాల దాకా వెళ్ళినప్పటికీ ఆ నరాలన్నీ మూసుకుపోవడం వల్ల సర్క్యులేషన్ జరగదు. ఈ సర్క్యులేషన్ జరగకపోయినప్పుడు ఏ పుండైనా మానాలి అంటే దానికి రెండు విధానాలుగా ప్రాబ్లం వస్తుంది. ఒక విధానం ఏంటి, సర్క్యులేషన్ రక్తం ద్వారా వచ్చే కణాలన్నీ ఆ పుండుకు తగ్గించే కణాలన్నీ రావు. ఆ రాకపోవడం వల్ల డెఫినెట్లీ ఆ పుండు తొందరగా మారదు. రెండో ప్రాబ్లం ఏంటంటే మనం వాడే మందులు కూడా ఆ రక్తం ద్వారాగే అక్కడ చేరాలి. కాబట్టి మనం ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని మందులు వాడినా కూడా అక్కడ దాకా చేరకపోయినప్పుడు ఆ మందులు దాన్ని పనిచేయి. కాబట్టి సర్క్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే షుగర్ పేషెంట్ కి ఎప్పుడైనా మేము రెండుగా డివైడ్ చేస్తాం. ఒకటి సర్క్యులేషన్ ఉండే వాళ్ళు, సర్క్యులేషన్ లేని వాళ్ళు. ఈ సర్క్యులేషన్ వాళ్ళు లేని వాళ్ళకి ప్రోగ్నోసిస్ అంటే కొంచెం హీలింగ్ ఎప్పుడైనా కూడా ఈ సర్క్యులేషన్ ఉండే వాళ్ళకన్నా చాలా పూర్ గా ఉంటది. కాబట్టి సర్క్యులేషన్ పెంచడానికి మనం ట్రీట్మెంట్ వాడాలి, ఇంకా స్మోకింగ్ ఆపాలి. ఆ రెండు కానీ మనం చేయగలుగుతాము అంటే ఆ అల్సర్ ట్రీట్మెంట్ కుదరదు. థ్యాంక్ యూ.